చాలా మందిని కలుస్తాను. ఏంటి ఆస్ట్రాలజిస్ట్‌ని కలుస్తాను, లేదా న్యూమరాలజిస్ట్‌ని కలుస్తాను, లేదంటే వాస్తు పండితుని కలుస్తాను. అవునండి. త్రిమూర్తుల్ని కలిపిన మూర్తిని మిమ్మల్ని చూస్తున్నాను. ఏంటి దీనివల్ల ఏంటి ఉపయోగం? త్రిమూర్తుల అనుగ్రహమే ఉందని అనుకోవాలండి. ఎందుకంటే నేను జ్యోతిష్యం చెప్పేవాడిని. ఓకే. ఆరోగ్యం కోసం చెప్పేవాడిని, ధనం కోసం, వివాహం కోసం, నూతన వ్యాపారము, నూతన శంకుస్థాపన కోసం చెప్పేవాడిని. ఒకానొక టైంలో మా తండ్రి బెడ్ పైన ఉన్నాడని ఒక తల్లి వచ్చింది నా దగ్గరికి. మా నాన్న అంటే పంచ ప్రాణాలు నాకు. ఆయన లేకపోతే నేను బతకలేను స్వామి పంతులు గారు. ఆయన కోసం ఏదైనా పూజ చేయండి. ఆయన జాతకం ఒకసారి చూడండి అంటే చూసి చెప్పా. ఆయనకు మంచి ఇది ఉందండి, బతుకుతారు అని చెప్పా. ఒక హ్మ్. బిఫోర్ ఒక 18, 19 ఇయర్స్ బ్యాక్. ఓకే. చెప్పినప్పుడు ఆమె ఏడిచి అన్నీ చేసి దేవుడికి దండం పెట్టుకొని ఇట్లా మొక్కుబడి పెట్టుకొని వెళ్ళింది ఆమె. వెళ్ళిపోయిన నెల రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు ఎక్స్‌పైర్ అని తెలిసింది నాకు. ఆ! మనం ఇంత చెప్పిన తర్వాత కూడా భగవంతుడిని ముందు పెట్టి భగవంతుడు ఉన్నాడని చెప్పి పంపించిన తర్వాత కూడా ఆ తల్లి నర్వస్ అయిపోయిందే. హ్మ్. ఆమె పెట్టుకున్నటువంటి ఆశ అంతే కదా! తునాతునకలు అయిపోయాయి. తండ్రంటే ఎవరండి? సాక్షాత్తు కనిపించే దైవం. అప్పుడు అనిపించింది ఏదో లోపం ఉంది. ఇంకా ఏదో తెలుసుకోవాలి ఓకే. అని ముందుకెళ్తే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఆహ్, ఆమె మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండేవారమ్మా? అంటే ఫలానా దగ్గర ఉండేవారు. ఆహ్, మాకు మా నాన్నగారు ఇట్లా వాస్తు దోషం వల్లే చనిపోయారని చెప్పారండి. భగవంతుడి ఇష్టము మనం ఏం చేస్తామండి అని ఆమె నోటి నుండే ఆ మాటొచ్చింది. అచ్చచ్చచ్చ! వాస్తు అనేది ఫస్టు. మా ఊర్లో ఉన్నటువంటి ఒక పెద్దాయన చాలా ఒక 80 సంవత్సరాల వయసున్నాయన, "మీ నాన్నగారు ఈ వాస్తు దోషం వల్లే ఇలా స్వర్గస్థులయ్యారమ్మా" అని చెప్పారు.